ఇందులో బలవంతులై ఉండాలి. ఆయన ఎందుకు బలవంతులై ఉండండి. ఈ లోకంలో నువ్వు బలవంతుడై ఉంటే నువ్వేం సాధించలేవు. నువ్వు బలవంతుడై ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నరకంలోకి వెళ్తావు. అదే దేవుడిచ్చిన సర్వాంగ కవచం నువ్వు ధరించుకుంటే దేవుని నీతిని, ఆయన రాజ్యమును నెరవేర్చుతూ పరలోక సంబంధమైన రాజ్యము నువ్వు కట్టగలుగుతావు. పరలోకములో నీకు దేవుడు ఏం ఏర్పాటు చేస్తాడు? నీకు అక్కడ నీకు ఒక ఇల్లుని ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువన్నీ ఒక రోజుకి వ్యర్థమైపోతాయి. నువ్వు ధరించుకున్నది జీవము కలిగినది. హల్లెలూయా. నువ్వు ధరించుకొని ఉన్నది, నిన్ను బాగు చేసింది అది. నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నన్ను బాగు చేసిన యేసయ్యా ఒకవేళ నువ్వు అనారోగ్యంగా ఉన్న నిన్ను రక్షించి ఉన్నాడా ఈ రోజు? నువ్వు చెప్పాల్సింది ఏంటో తెలుసా? నాకు స్వస్థతనిచ్చిన యేసయ్యా, ఆయన రక్తంతో కడిగిన యేసయ్య ద్వారా నేను జీవించగలుగుతూ ఉన్నాను అని నువ్వు గర్వంగా చెప్పుకోవాలి. హల్లెలూయా. చూడండి, రోషము కలిగిన వాడు లాగా అంటాడు.